ఇవిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినానునా ఇవిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నా గుడారము సమీపించనీయగా ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా ఇదిగో మస్తుతుల సింహాసనము కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి మమ్ము పిలచిన తేజోమయ్యా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా కృపామయుడా నీలోనా నివసింపజేసినానునా ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినానునా ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినానునా ఇదిగో నీలో నివసింపజేసినానునా ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చోటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చోటకు
నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నిన్ను నివసింపజేసినాదుగా ఇవిగో మస్తుతుల సింహాసనం హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 చీకటి నుంచి వెలుగులోకి పిలిచిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రములు దేవా స్తోత్రములు తండ్రి అయినా నీకు వందనాలు కృపామయుడా నీకు స్తోత్రములు 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 మహిమగల దేవుడా నీకు వందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప దేవ మీ పాదములకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మహిమ పొందిన మా ప్రభువునికి స్తోత్రములు. కృపామయుడవై మమ్మల్ని ఆదరించిన మా ప్రభువునికి స్తోత్రములు. ఇదిగో మా దేవానికి స్తోత్రములు. నా దానికి వందనాలు ప్రభువునికి స్తోత్రములు. నీ కృపలో ప్రభా మమ్మను పిలిచిన దేవుడానికి స్తోత్రములు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించిన మా ప్రభువునికి స్తోత్రములు. నయనానికి స్తోత్రములు. ముఖ్యంగా మా ప్రభువారికి వందనాలు. ఈ దినములంతట్లో ప్రభువానికి స్తోత్రములు. నీ కృపాక్షేమాన్ని మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువునికి స్తోత్రాలు. నాయన ముఖ్యంగా ప్రభా ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువానికి స్తోత్రం. నీ మెండైన దీవెన అనుగ్రహించి ప్రభువునికి స్తోత్రములు. నీ కాపుదలను అనుగ్రహించి ప్రభువునికి స్తోత్రాలు. అయినంగా ప్రభువానికి స్తోత్రము తండ్రి. ముఖ్యంగా మా ప్రభు నీ దాసు నిలబడుచుండగా ఆయనానికి స్తోత్రములు. ఆయన మీరు తోడుగా ఉండండి ప్రభునికి స్తోత్రం. మీరే మాట్లాడమని ప్రభా మాకు కావలసిన ప్రభునికి స్తోత్రం. నీ వాక్యమును ప్రభువాని మన్నాను ప్రభువానికి ఆత్మీయ ప్రభునికి స్తోత్రములు మన్నాను మాకందరికి అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరచమని ప్రభా మమ్మల్ని నీ ప్రభువాని చేతి సమర్పించుకోవచ్చు. యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున నడుచున్న పరలోకపు తండ్రి ఆమేన్. పౌలు గారు తిమోతి అనే ఒక సేవకునికి తన దగ్గర ఉన్న ఒక సేవకునికి ఏం చేస్తున్నాడు ఈ మొదటిసారి ఉన్న లేఖను రాశాడు. అయితే ఇప్పుడు అక్కడ మనం చాలా విషయాలు మనం చదువుతున్నాము. వారు చెడిన మనసు గల వారై సత్యహీనుడై దైవభక్తి లాభసాధకమనుకున్న మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతృప్తి రహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సరే ఇక్కడ జరుగుతున్నారు. అందరూ భక్తులే. లోకంలో చూస్తే అందరూ ఎవరు లోకంలో అందరూ ఇప్పుడు భక్తులు కనబడుతున్నారా లేకపోతే ఎవరు కనబడుతున్నారు? ఇప్పుడు క్రైస్తవులందరికీ ఏముంది? భక్తి ఉంది, అవును కదా? అయితే ఇప్పుడు భక్తి ద్వారా వీరు సంపాదిస్తుంది ఏంటి? ఇద్దరికి భక్తి ఉంది, అవును కదా? కానీ వీరు చెడిన మనసు గల వారై భక్తి మన సత్యహీనుల భక్తి గొప్ప లాభం, గొప్ప లాభ సాధకం. అంటే లాభాన్ని సమకూర్చుకునే సాధనముగా మారిపోయింది. ఏంటి? భక్తి అనేది లాభ సాధకముగా మారిపోయింది. అదేంటి? అదే భక్తి దైవ భక్తి కదా, దైవభక్తి. మళ్ళా దైవభక్తి లాభ సాధకం అంటే లాభం వచ్చే ఒక సాధకం. హల్లెలూయా. అంటే ఇప్పుడు భక్తి ద్వారా మీరు ఏం సంపాదిస్తున్నారు? లాభాన్ని సంపాదిస్తున్నారు, అవును కదా? భక్తి ద్వారా ఏం సంపాదించాలనుకుంటారు? లాభమును సంపాదించాలనుకున్నారు, అవును కదా? వీరెవరు అంటే ఫస్ట్ వ్యక్తుల స్వభావం ఏంటి? చెడిన మనసు గలవారు. వీరి మనసు ఏమైపోయింది? చెడిపోయిన మనసు. తర్వాత సత్యహీనులు అంటే సత్యముకు లోబడని వారు, సత్యాన్ని అసహించువారు, సత్యాన్ని ద్వేషించువారు. కానీ ఏం కావాలి వీరికి? భక్తి అయితే కావాలి, సంఘము కావాలి, సేవ కావాలి,
దేవుని పేరు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఏమవుతుంది వీరికి? చెడిపోయిన మనసేమో చెడిపోయింది, సత్యానికి లోబడిన సత్యహీనులు. కానీ మీరు ఏం చేయకూడుతున్నారు? భక్తి చేయకూడుతున్నారు. ఏం చేయకూడుతున్నారండి? భక్తి చేయకూడుతున్నారు అండి. ఇప్పుడు ఇది రాస్తున్నది అన్ని జనుల గురించి కాదు, సంఘము గురించి, సంఘములో ఉండి భక్తి చేస్తున్న వారి గురించి, ఇంకా కావాలంటే సేవకుల గురించి కూడా రాస్తారు. ఈయన ఎవరు అంటే తిమోతి సేవకుడు. ఈ తిమోతికే ఈ లేఖ రాస్తున్నాడు, అవునా కదా? విశ్వాసులు కూడా కాదు. ఎవరికి రాస్తున్నది లేఖ? సేవ చేస్తున్న నాలాంటి ఒక సేవకునికే ఎవరు రాస్తున్నది? పౌలు లేఖ రాస్తున్నది. ఏమనంటే, అయ్యా కొందరు ఏం చేస్తున్నారంటే వారి మనసు చెడిపోయింది, వారు సత్యమును హీనమైపోయారు, సత్యహీనుడైపోయారు. కానీ వారు భక్తి చేస్తున్నారు. అంటే లాభ సంపాదన కొరకు, లాభం కొరకు వారు ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు, అవునా కదా? కనుక అప్పుడు పౌలు అంటున్నాడు, మనం ఈ లోకంలో ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోము, అన్న వస్త్రములు గలవారు తృప్తి పొందుడి అని చెప్తూ కింద అంటున్నారు, ధనవంతులగుటకు మీరు ఏం చేయండి? అపేక్షించుకున్నది ఆశపడకండి. ఎక్కడ? ఈ లోకంలో ధనవంతులగుటకు మీరు ఏం చేయండి? అపేక్షించువారు లేకుంటే ఆశపడువారు ఏం చేస్తున్నారంట? ధనవంతులు అవ్వటం అపేక్షించేవారు. ఇప్పుడు వారు ఎవరైతే ధనవంతులు అవ్వటకు ఆశపడుతున్నారో, అపేక్షిస్తున్నారో, ఇప్పుడు వారికి ఏమేమి కలుగుతాయో వాక్యం చెప్తున్నా. ఏం కలుగుతాయంట? ఫస్ట్ వచ్చేదేంటి? శోధనలోను, ఉరిలోను. ఉరి అంటే ఏంటి అంటే, మన చేపలు పడడానికి ఏం చేస్తారు? గ్యాలం వేస్తారు, లేకపోతే ఉచ్చు వేస్తారు, లేకపోతే ఇంకోటి ఏం చేస్తారంట? ఊరి పండు పట్టు చూసారా మీరు? కర్రకు ఇంత పొట్టు కర్ర ఉంటుంది, కర్రకు ఇట్లా తాడు లాంటి ఉరి లాంటిది వేస్తాడు, ఇట్లా పట్టి మూస్తాడు, అది పడగానే తాడు మూస్తాడు, ఆ మెడకి ఏమైపోతుంటే మిగిలిపోతుంది, అవును కదా? అట్లా ఇప్పుడు ఇది కూడా ఏంటంట? శోధనలోను ఊరిలోను. అంటే ఇప్పుడు ధనం సాతాను ఏం చేశాడంటే ధనం ఇక్కడ చూపించాడు మనకు, అది ధనం చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఆ ధనం చూపించేయమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ ఏం పెట్టాడు? ధనము అవతల, అంటే ధనం అవతల ఉంది, నేను ఇవతల ఉన్నాను. ఇప్పుడు నేను దాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నాను అని ఆశ నాకుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఏముంది? శోధన. తర్వాత ఏముంది? ఉరి పెట్టాడు. ఆ తర్వాత శోధన ఉంది, ఉరి ఉంది, తర్వాత అవివేక, అంటే వివేకమైన జ్ఞానం ఉన్నదిగా, అంటే ఎలా ఒకటే పిచ్చాడికి ఇక సంపాదించాలంతే. అందుకే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదించడానికి వ్యభిచారం చేస్తారు, డబ్బు సంపాదించడానికి నీచమైన కార్యాలను చేస్తున్నారు. ఇప్పుడు చేస్తారు మొత్తం గురి ఏంటి అంటే కదా, వారి గురి ఏంటి? లాభ సంపాదన. కొందరికి డబ్బు కావచ్చు, కొందరికి పేరు కావచ్చు, కొందరికి హోదా కావచ్చు, కొందరికి ఇష్టం, కొందరికి వెళ్ళిపోతేనే పర్వాలేదు, నేను అందరికి కనబడాలి అనుకోలేదని ఖర్చు పెడతారు. కొందరు వాళ్ళు ఫోటోలు పెడతా ఉంటారు, ఫ్లెక్సీల మీద వాళ్ళ ఫోటోలు, వాడి పేరు. అంటే ఏడవైన వాళ్ళకి అదేం గొప్ప అంటే ఎంతకైనా పర్లేదు, నేను కావాలి బాబు అంటే వానికి ఏం గొప్ప? ఇప్పుడు లాభం. అది ఏ లాభం? నేను అందరికంటే గొప్ప అందరికో లాభం. దానికో గడేమని చేస్తారు, అవునే కదా? దానికోసం ఎంత డబ్బు? కొందరికి ఇప్పుడు డబ్బు పిచ్చే, దానికోసం ఏమైనా చేస్తారు, అవును కదా? ఇప్పుడు లాభం అంటే డబ్బనే కాదు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు గొప్ప లాభ సాధకం అయిపోయింది. అప్పుడు ఏముంది? ఇప్పుడు అవివేకయుక్తములైన అవివేకయుక్తములు అంటే వివేకం లేదుగా, అంటే అది ఏం చేస్తున్నా కూడా మనకి ఏం కాదు, అర్థం కాదు. అవివేకయుక్తములైన ఇంకేంటంటే మళ్ళీ అవివేకయుక్తములు, తర్వాత మళ్ళీ హాని చేసేట హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఇట్టి మనుషులను ఇంకా మళ్ళీ ఇట్టి మనుషులను ఏం చేస్తాయంట? నష్టములోను నాశనములోను ముంచివేసి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. హల్లెలూయా. ఇన్ని ఉన్నాయి ధనవంతుల వారికి. అప్పుడు ఇంకా చదివించండి. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, అన్ని జనులు కాదంటే వీళ్ళన్నా మళ్ళా విశ్వాసులు శాస్త్రాలే,
ఏం చేశారంట? కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, ఎక్కడ తొలగిపోయారు? ఇప్పుడు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బోధలతో తమ్మును తామే పొడుచుకొనిరు. నానా బాధలతో విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరు. పొడుచుకున్నారంట. ఇప్పుడు రోజులు ఎవరు పొడిచారు? వాళ్ళే పొడుచుకున్నారు. ఎందుకు పొడిచారు? ఏం పొడిచింది? ఇప్పుడు నానా బాధలు తట్టుకోలేకుండా తెచ్చుకోవడం. ఇప్పుడు చంపింది ఎవరు చంపారు? వాళ్ళప్పే వాళ్ళు చంపేస్తుంది. అవును కదా, వాని అప్పే వాణి ఏం చేసింది? ఇప్పుడు చంపేసింది. వాని అశాంతి వాణి ఏం చేసింది? ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు? టెన్షన్ ఎక్కువై. అవునా కదా, షుగరు, బీపీలు, టెన్షన్ ఎక్కువై. వీడెవరు వస్తాడో వాడెప్పుడు వస్తాడో ఇవన్నీ ఎవరు. కానీ ఇప్పుడు కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేశారంటే మళ్ళా సేవకులు అనబడిన వారే విశ్వాసులు ఇవన్నీ చేస్తున్నారని పౌలు ఎవరు చెప్తున్నాడు? తిమోతి చెప్తున్నాడు. అట్టి వాటికి నువ్వేమై ఉండు? విముఖుడవై ఉండి ఇవన్నీ చేయక నాయన అంటున్నాడు పౌలు. ఎవరికి? తిమోతి. హల్లెలూయా. అయితే మరి ఏం చేయాలి నువ్వు? దైవజనుడా వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును జరుగుతున్నాడు. ఇప్పుడు మనం సంపాదించాల్సింది ఏంటి? ఒక దైవజనుడు లేకపోతే ఒక విశ్వాసి ఏం సంపాదించాలి? ఇప్పుడు నీతిని. చెడిన మనసు గలవారు సత్యహీనుడు సంపాదించడేమో లాభమును లేకపోతే ధనమును. మరి ఇప్పుడు మనం ఏం సంపాదించాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. హల్లెలూయా. ఇది ఇప్పుడు మన ప్రయాసం ఏంటి? ఇప్పుడు నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇది ఇప్పుడు సంపాదించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం సంపాదించాలంట అంటే ఒక విశ్వాసం ఉన్న ఆస్తి సంపాదన ఏంటంటే నీతి, భక్తి. ఏ భక్తి? సంతృష్టికరమైన భక్తి కాదు, సద్భక్తి. సద్భక్తితో బ్రతుకని ఉద్దేశించిన వారు హింస పొందుదురు అని వాక్యం ఉంది. హల్లెలూయా. మనకు కావాల్సిన ఏ భక్తి? సద్భక్తి. మనకు మొదటి కావాల్సిన నీతి, తర్వాత భక్తి, తర్వాత ఏంటి? విశ్వాసం, తర్వాత ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇవి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన సంపాదన అంటే అర్థమేంటి? ఇప్పుడు మన సంపాదన ఏంటంటే మామూలుగా ఇది వాక్య సంపాదన. మామూలుగా మన సంపాదన ఏంటి? ఏమైనా సంపాదించావా అంటాం అని ఏమంటాం మనం? నేను శరత్ గారు ఏమైనా సంపాదించావా అంటే సంపాదించాను సార్, ఒక ఇల్లు సంపాదించాను, ఒక బండి సంపాదించాను ఏమంటారు అంటే మన ఇప్పుడు మన సంపాదన లోకములో మనకున్న సంపాదన ఏంటి? ఇవి సంపాదించారా లేదా? ఏం చేస్తుంది? సంపాదించారా లేదా? సరే, ఇప్పుడు విశ్వాసములోకి వచ్చిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, సంఘములోకి వచ్చిన తర్వాత నీ సంపాదన ఏంటి అంటే నీతి. నీ సంపాదన. హల్లెలూయా. ఇప్పుడు నీ బ్యాంకు బ్యాలెన్స్ ఏంటి? మన బ్యాంకులో ఏముండాలి? మన ఆస్తి ఏంటి? ఇప్పుడు మన సంపాదన ఏంటి అంటే నీతి మన సంపాదన అయి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం సంపాదించాము? నీతిని సంపాదించాలి. మొదటిగా ఏంటి? నీతి. హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే వాక్యం చెప్తుంది, నీతి మంతుడు లేడు, ఒక్కడును లేడు. రాయబడింది, నీతి మంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ దారి తప్పి బొత్తిగా పనికి మాలిన వారేనంట. చదవండి రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాక్యం చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ దారి తప్పి బొత్తిగా గ్రహించువాడు. యూదుడని గ్రీకు దేశస్తుడు ఏ భేదం లేదు, అందరూ పాపములకు లోనైన వారే. అదే వచ్చిన పైన ఉందమ్మా. హల్లెలూయా. యూదుడని గ్రీకు దేశస్తుడు ఏ భేదం లేదు, అందరు ఎవరు? అందరూ పాపులమే. అంటే మనం నీతిని
నెరవేర్చిన వారే కాదు, మన నీతిమంతులం కాదు. ఎందుకు నీతిమంతులం కాదు? నీతిని మనం నెరవేర్చలేం కనుక మనం నీతిమంతులం కాదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం అందరూ ఎవరు? పాపులం. అని ఇప్పుడు మనం ఏం సంపాదించాలి? ఇప్పుడు నీతిని సంపాదించాలి. మొదటి ఆస్తి అంటే మనకు నాస్తి నీతి. హల్లెలూయా. మొదటి మన ఆస్తి అంటే మనకు నీతి. కానీ మనందరూ నీతి పట్టులం కాదు, మనం దుర్నీతి పడడం. మనం దుర్నీతి మంతులం. మన నీతి మంతులం కాదు. మన నీతి మంతులు ఎవరు? యేసే మన నీతి మంతులు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి ఏం దొరకాలి? నీతి మన ఆస్తి ఉండాలి. మన సంపాదన ఏంటి? మొదటిది నీతి, తర్వాత రెండోది ఏంటి? భక్తి. హల్లెలూయా. అంటే ఇప్పుడు భక్తి ద్వారా, ఈ భక్తి ఎందుకు? లాభమును సమకూర్చడానికి కాదు, ఈ భక్తి ద్వారా ఇవన్నీ సమకూర్చుకోవడానికి. మరి చదువుతాయి మరి. ఇప్పుడు సరే, ఇప్పుడు నాకు నీతి కావాలి, విశ్వాసం కావాలి, ప్రేమ కావాలి, ఓర్పు కావాలి, ఇవన్నీ కావాలి కదా. మరి ఏ కిరాణా షాపులో దొరుకుతుంది? ఏ కిరాణా షాపులో దొరుకుతుందండి? ఏ కిరాణా షాపులో ఏదో నీతి దొరకదు, సత్యం దొరకదు, ప్రేమ దొరకదు, విశ్వాసం దొరకదు, ఓర్పు దొరకదు, సాత్వికం దొరకదు. ఇవేమో దొరికే కిరాణా షాపులు ఏమైనా ఉన్నాయా? లేదయ్యా. మరి ఇవన్నీ ఎలాగ దొరుకుతాయి అనగా దైవ భక్తి ద్వారా దొరుకుతున్నాయి. ఇప్పుడు మన భక్తి దేని కొరకు? ఏం సంపాదించడానికి? అవునా కదా. ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారు, ఏం సంపాదించడానికి? డబ్బు సంపాదించడానికి. ఆ డబ్బు ఎందుకు అంటే డబ్బు ద్వారా మీ అవసరాన్ని తీర్చుకోవడానికి. అట్లయితే ఇప్పుడు నా భక్తి దేని కొరకు? ఇప్పుడు నాగలు వదిలిపెట్టి ఇడికి వచ్చింది, లేకపోతే విజయాలను వదిలిపెట్టి ఇడికి వచ్చింది, మన పనులను వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఇంతగా మన శరీరము సహకరించకపోయినా మన ఇంత కూర్చొని దేనికి? ఏం సంపాదించడానికి? నీతిని సంపాదించాలి. అయ్యా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, కానీ నీవే నీతిమంతుడవు. హల్లెలూయా. ఎవరు నీతిమంతుడు? కనుక ఇప్పుడు నాకేం కావాలి? దుర్నీతి పడున నేను నీతిమంతుడుగా మార్చబడాలి అనగా నీతి అనే ధనం నాకు కావాలి. హల్లెలూయా. తర్వాత ఏంటి? భక్తి. తర్వాత ఇంకోనండి అనగా భక్తి ద్వారా ఇవన్నీ మనం చేసుకోవాలి, సంపాదించి. ఏ భక్తి ద్వారా? దైవ భక్తి ద్వారా. హల్లెలూయా. తర్వాత ఇంకేంటండి? విశ్వాసం. ఇంకా ఇప్పుడు ఇంకోటండి ప్రేమ. విశ్వాసం అనే ధనం. ఇంకో విషయం కాదు, విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అంటే ఇప్పుడు విశ్వాసం ఎవరికి అవసరము? నీతిమంతుడికి అవసరం. నీతిమంతుడు విశ్వాసం అవసరం. హల్లెలూయా. విశ్వాసం ఎవరికి? నీతిమంతుడు విశ్వాసం. అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అంటే ఇప్పుడు మస్ట్ మనం ఏం కావాలి? నీతిమంతులం కావాలి. మరి ఎట్లా మనం నీతిమంతులం అవుతాం? ఇంకా మనం అందరము నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు నీతిమంతుడికే విశ్వాసం కావాలి, నీతిమంతుడికే భక్తి కావాలి. ఇంకా చెప్పాలంటే భక్తి ఎవరు చేయాలంటే నీతిమంతులే భక్తి చేయాలి, పాపులు కాదు. హల్లెలూయా. ఎవరు భక్తి చేయాలి? నీతిమంతుడే భక్తి చేయాలి, పాపి కాదు. ఎందుకంటే పాపి యొక్క ప్రార్థన, పాపి యొక్క భక్తి, పాపి యొక్క పరిచర్య దేవుడు అంగీకరించాడు. అవునా కదా. ఇంకా మనం చెబుతున్నాడు, ఇప్పుడు నేను నీకు శత్రువుగా ఉన్నాను, శత్రువైన నాతో నువ్వు మాట్లాడగలవా? ఎందుకు మాట్లాడలేవు? ముందు మనం ఎవరు? శత్రువులం. అందుకే వాక్యాలు పడింది, మన పాపమును బట్టి దేవుడికి ఏమయ్యాము? శత్రువులం అయిపోయాం. ఇప్పుడు మనం దేవునికి శత్రువులం. ఒక శత్రువు యొక్క ప్రార్థన, శత్రువు యొక్క భక్తి, శత్రువు యొక్క పరిచర్య దేవుడు ఆలకిస్తాడా? లేడు, ఆలకించలేడు. కనుక మన మొట్టమొదటి ఏమవ్వాలి? నీతిమంతుడు అవ్వాలి. ఎవరైతే నీతిమంతులు అవుతున్నారో నీతిమంతుడైన వాడే భక్తి చెయ్యాలి. హల్లెలూయా. ఆ నీతిమంతుడికే, నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. ఆ నీతిమంతుడికే ప్రేమ దొరుకును, ఆ నీతిమంతుడికే ఓర్పు దొరుకును, సహనం దొరుకును. ఇవన్నీ సంపాదించుకుంటాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడి కాకపోతే భక్తి దొరకదు, అది దైవ భక్తి దొరకదు.
దైవభక్తి దొరకదు, విశ్వాసంతో నీకు పని లేదు, ప్రేమతో నీకు పని లేదు, ఓర్పుతో నీకు పని లేదు, సహనంతో నీకు పని, సాత్వికతో నీకు పని లేదు. ఇవి సంపాదించడానికి ఏం చేయవు, ప్రయాసపడవు. హల్లెలూయా. నిజంగా చెప్పండి, ఇప్పుడు ఏ సంఘములోనైనా ఏ విశ్వాసికైనా నేను ఇవి సంపాదించాలి అని పరిగెత్తుకున్నవారు ఎంతమంది చెప్పండి. హల్లెలూయా. ఆరోగ్యం సంపాదించలను, లేకుంటే ఐశ్వర్యం సంపాదించలను, పేరు సంపాదించలను, దేవుని పేట గొప్ప పరిచర్య చేయలను వారు పరిగెత్తుతున్నారు. కానీ అయ్యో నేను నీతిని సంపాదించాలి, విశ్వాసం సంపాదించాలి, ప్రేమ సంపాదించాలి, ఓర్పు సంపాదించాలి, సాత్వికమును సంపాదించాలి. ఈ యొక్క ఆస్తి, ఇవి గొప్పవి, ఇవి ఆస్తి అని ఎవరైనా కోరుతున్నారా? ఇది ఎవరికి అవసరం లేదు. ఇవి సంపాదించడానికి ఎవరికి అవసరం లేదు. పేరు సంపాదించబోతున్నాడు, భక్తి చేసి పేరు సంపాదించబోతున్నాడు. మంచి భక్తుడు అండి, తనకు పేరు దొరకాలి, గురువు. హల్లెలూయా. అంటే ఏమి సంపాదించాలో వాటిని సంపాదించట్లేదు, కానీ ఏమి సంపాదించకూడదు వాటిని ఏం చేస్తున్నారు, ఇప్పుడు సంపాదిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లాభాన్ని సంపాదిస్తున్నారు, అంటే తమ పేరును, తమ హోదాను, అంటే తమలో ఉన్న కొన్ని కోరికలు ఉంటవి, వాటిని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది, దైవజనుడా నీవైతే వాటిని విసర్జించు. స్తోత్రం. హల్లెలూయా. వేటిని విసర్జించాలి? స్తోత్రం కనగాక లాభకరమైన వాటిని విసర్జించు. స్తోత్రం కనగాక. అప్పుడు అపొస్తలుడైన పౌలు అన్నాడు, నాకు ఏవేవి లాభకరముగా ఉంటున్నో వాటన్నిటి నేను ఏం చేస్తాను, పెంటతో సమానముగా ఎంచుకున్నాను. అవి నాకు లాభకరమైనవి, కానీ అవి నాకు పెంటగా కనబడుతుందంట. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం సంపాదించాలి, నీతిని సంపాదించాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, నీతి. ఇప్పుడు మనం అందరం ఎవరు, దుర్నీతి పరులం. ఆదాము దేవుడు అభివృద్ధి ఏమైపోయాడు, దుర్నీతి పరుడు అయిపోయాడు. ఇప్పుడు దుర్నీతి పరులం, మనం పాపులం, దేవుడికి మనం ఎవరు, శత్రువులం. కానీ ఇప్పుడు దుర్నీతి పరులైన మనలో నీతిమంతుడిగా చేయడకు యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనం ఎవరు నీతిమంతులం కాదు. కానీ నీతిమంతుడు ఎవరు, హల్లెలూయా, యేసు ఒక్కడే నీతిమంతుడు. హల్లెలూయా. అంతేకాకుండా మనం నీతిమంతులము కాదు, పోగా నీతిని కూడా మనం ప్రేమించట్లేదు. కానీ యేసు ఏం చేశాడా, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అని ఎప్పుడు రాసుకుంటాం మనం చూస్తున్నాం. అవును కదా. యేసు దేన్ని ప్రేమించాడు, నీతిమంతుడు కనుక దేన్ని ప్రేమించాడు, నీతిని ప్రేమించాడు. ఇప్పుడు మనమే దేన్ని ప్రేమిస్తున్నాము, వాక్యం రాయబడింది, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతి వాడును వెలుపల ఉండను అని ప్రకటన చదువుతున్నాం. ఇప్పుడు మనమే ప్రేమిస్తున్నాము, దేవుడేమో నీతిని ప్రేమించాడు. మరి మనుషులే ప్రేమిస్తున్నారు, వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తున్నారు, అబద్ధమైన వాటిని ప్రేమిస్తున్నారు. కనీసం ప్రేమించాడు నీతి. అవును కదా. తెలుసా వాటి ఎన్ని రాసిన పత్రిక, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత దేన్ని ప్రేమించాడు, నీతిని ప్రేమించాడు. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి కనుక దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించి ఏ తైలముతో, ఆనందమైన తైలముతో దేవుడు ఏం చేశాడంట, అభిషేకం ఇచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే నిజంగా
నీతిగా మన జీవితంలో మనం వ్యవహరించినప్పుడు ఎన్నోసార్లు మనం సంతోషంగా ఉండవచ్చు, డబ్బు నష్టం ఉండొచ్చు, అన్యాయంగా రావాల్సిన డబ్బు మనకు రాకుండొచ్చు. కానీ మన నీతిని నెరవేర్చినందుకు మన హృదయంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. లేదు అన్యాయంగా చేసామనుకోండి, డబ్బు దొరుకుండొచ్చు, మనసు మనం దొరకదు. ఆ కలవరం ఆ పాపం మనం ఏం చేస్తుంది? వెంటాడుతుంది, అశాంతి కలగజేస్తుంది. అనవసరంగా నేను చేశాను కదా, అశాంతి అనేది, అసమాధానం అనేది, ఒక కలవరం అనేది మన హృదయంలో, ఒక భయం అనేది కూడా మనకి ఏమవుతుంది? ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా చూస్తే ఆదాము దేవుని యొక్క నీతి నెరవేర్చి ఉంటే, దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఆదాము దాక్కునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? నీ దేవాన్ని స్వరం విని నీ దిగంబరనై దాక్కున్నాను. మొదటి ఏంటి? దిగంబర అయ్యాడు. రెండోది ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు. దేని బట్టి? నీతి నెరవేర్చాడు. నీతిని ప్రేమించలేదు. దేన్ని ప్రేమించాడు? ఇప్పుడు దుర్నీతిని ప్రేమించాడు. కానీ ఏదో ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం చేశాము? మనుషులమైన మనం ఏం చేశాము? నీతిని ప్రేమించలేదు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెళుతున్నాడు. హల్లెలూయా. ఆకాశము కింద భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థము, సమస్తము అబద్ధమే. హల్లెలూయా. అనే కదా, వ్యర్థమైన వాటిని మనం ప్రేమిస్తున్నాం. ఎందుకు వ్యర్థమైంది? ఆకాశం కింద భూమి మీద సమస్తము వ్యర్థం అని ఎందుకు చెప్తున్నాడు కదా. ఆకాశము కింద భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థము, 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 వ్యర్థమని ప్రసంగించున్నాడు అని ప్రసంగంలో రాయబడింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాము, అబద్ధమైన వాటిని ప్రేమిస్తున్నాము. స్తోత్రం గాక. వ్యర్థమైన వాటిని ప్రేమించి అబద్ధమైన వాటిని వెతుకుతున్నాం. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం, అబద్ధమైన వాటిని వెతుకుతున్నాం. అవునే కదా. అంటే ఇప్పుడు మన నీతిమంతులము కాదు, నీతిని ప్రేమించడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు నీతిమంతుడు కనుక ఇప్పుడు ఏం ప్రేమించాడు? ఆయన నీతినే ప్రేమిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో తెలుసా? సంఘంలో కూర్చొని కాదు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన నీతిని ప్రేమించడం అంటే అర్థమైంది. మీకు అర్థం కండి మాట చెప్పి నేను ముగిస్తాను. రెండో సెక్షన్లో మనం ధ్యానించుకుందాం. నీతిని ప్రేమించడం అంటే ఏంటి అనే విషయం చెప్పి నేను ముగిస్తాను. అట్లయితే మనం ఎప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే, స్తోత్రం కలిగాడు. యేసుక్రీస్తు దేన్ని ప్రేమించాడంట? నీతిని ప్రేమించాడు. అవునా కదా. ఎప్పుడు ప్రేమించాడు? నీతి అంటే ఏంటి అంటే, స్తోత్రం కలిగాక పాపము లేనిదే నీతి. అవునా కదా. నీతి అనేది ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యంలో పడింది. దేవుడు తనకి ఏదైతే అప్పగించాడో అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని వాక్యం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు దేన్ని ప్రేమిస్తున్నాడు? నీతిని ప్రేమిస్తున్నాడు. అందుకే న్యాయముగా వచ్చేదాన్ని ప్రేమిస్తున్నాడు. అవునా కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడం నేను వచ్చిందని అన్నాడు. అవునా కదా. అంటే ఇప్పుడు యేసు వచ్చింది ప్రాణం పెట్టడానికి కాదు, ప్రాణాన్ని కాపాడుకోవడం కాదు. ఎందుకు ప్రాణం పెడుతున్నాడు అంటే, అనేకులమైన మరణము, ఆయన సహోదరులమైన మనము పాపము చేసి తెలిసి శత్రులం అయిపోయిన మనల్ని దేవుడు తనతో సమాధానపరచుటకు ఆయన లోకానికి వచ్చాడు. అవునా కదా. ఇప్పుడు మనం నీతిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన ముందు ఇప్పుడు ఏం కనబడుతుంది? సిలువ కనబడుతుంది, మరణం కనబడుతుంది. ఇప్పుడు నీతిని ప్రేమించి ఏం చేయాలి? ఇప్పుడు తెలియబడడం లేదా? అవునా కదా. ఇప్పుడు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పి స్వతంత్రగాక ఆ నిజమైన సమయం వచ్చినప్పుడు దేవుడిని ప్రేమించకుండా దేవుడిని విడిచిపెట్టుకుంటే మనం నిజంగా ప్రేమిస్తున్నట్ట? అవునా. అంటే ఇప్పుడు యేసు నీతిని ప్రేమించాలంటే తన అర్థం ఏంటంటే, అన్ని పరిస్థితుల్లో నీతినే ప్రేమిస్తున్నాడు. ఆఖరికి మరణమే అతని ముందు నిలబడినా కూడా, అంటే నీతిని ప్రేమించినందుకు, న్యాయాన్ని జరిగించినందుకు అతని ముందు ఇప్పుడు ఏం నిలబడింది? ఒకవేళ సాతాను మాట వినుంటే మరణం ఉండేది, విసులు ఉండేది కాదు. ఈ లోక రాజ్యం దాని మహిమ తనకు ఉండేది. కానీ నీతిని ప్రేమించినందుకు, న్యాయంగా బ్రతికినందుకు, నీతిగా బ్రతికినందుకు ఇప్పుడు ఏం దొరికింది? మరణం దొరికింది. అనేక శ్రమలు కాకుండా ఇప్పుడు ఏం దొరికింది? ఆ సిలువ అతని ముందు కనబడుతున్నా కూడా దేన్ని ప్రేమిస్తున్నాడు? నీతినే ప్రేమించాడు. ఇప్పుడు నీతిని ప్రేమించినందుకు యేసుకు దొరికిన ఫలితం ఏంటంటే, యేసుకు దొరికిన ఫలితం ఏంటంటే మరణం.
ఆయన మరణ పరిస్థితుల్లో కూడా నీతినే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు నీతినే ప్రేమించావు. ఎప్పటి వరకు అంటే నిన్ను చంపుతున్నా కూడా నువ్వు నీతినే ప్రేమిస్తున్నావు. ఎంత మాత్రమైన దుర్నీతిని ప్రేమించలేకపోయాడు. ఆయన మరణిస్తూ కూడా నీతికి లోబడ్డాడు. తండ్రి నీ చిత్తమైన ఆ జీవితంలో సిద్ధించునుగాక. మీరేం చేస్తున్నారు? మీరు ఎదగల కనుక మీరు ఏం చేయండి? క్షమించండి అనగా ఇప్పుడు యేసు నీతిని ప్రేమించాడు కానీ దుర్నీతిని. ఇంకా మనం భక్తులు చూసుకున్నట్లయితే ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు నీతిని ప్రేమించాడు. యోసేపు ఎవరిని ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. అబద్ధమైన వాటిని ప్రేమించలేదు, వ్యర్థమైన వాటిని ప్రేమించలేదు. దేన్ని ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. అందుకే అన్నాడు, నేను ఈ పాపము చేయుట కంటే మరణించిన నాకు మేలు అని పారిపోయాడు. నీతిని ప్రేమించినందుకు యోసేపుకి ఏం దొరికింది? చెరసాల దొరికింది, శ్రమలు దొరికినాయి. అయినప్పుడు యోసేపు దేన్ని ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. కానీ నీతిని ప్రేమించిన ఈయనకు కొంతకాలమే శ్రమ దొరికింది. ఆ తర్వాత ఆ ఐగుప్తు దేశంకే రాజు కూర్చున్నాడు. కొంతకాలమే యేసును శ్రమ పెట్టి చంపారు. 3వ రోజు మృత్యుంజయుడు తిరిగి లేచాడు. హల్లెలూయా. కనుక నీతిని ప్రేమిస్తున్న మనకు స్తోత్రం కలగాక ఏం దొరుకును? ముందు కొంచెం శ్రమ దొరికిన, కొంచెం కష్టం దొరికిన తర్వాత దాని యొక్క ఫలితం మనం అనుభవిస్తాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు స్తోత్రం కలగాక ఇప్పుడు మనం నీతిమంతులుగా ఎలా మార్చబడ్డాము అంటే స్తోత్రం కలగాక మనం అందరం దుర్నీతి పరులమే. కానీ అదే వాక్యం మళ్ళీ చెప్తుంది, నీతిమంతులారా అని పిలుస్తుంది. అంటే మనం ఎటు నీతిమంతులం అయ్యాము అని మనం చూస్తుందైతే నిజంగా మనం ఎవరో నీతిమంతులం కాదు, యేసు ఒక్కడే నీతిమంతుడు. కానీ ఇప్పుడు నీతిమంతుడని యేసు మన కొరకు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఇప్పుడు మన స్థానంలో మనకు బదులుగా యేసు మరణించాడు. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం చేత ఎవరైతే కడగబడి స్తోత్రం కలగాక క్రీస్తు రక్తం చేత విమోచింపబడి క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నారో వారు ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. అనగా భక్తిహీనుడు నీతిమంతునిగా చేయవాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మన భక్తిహీనుడుగా దేవుడు మనం ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఎట్లా చేశాడు అనే విషయాన్ని మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. సరే, ఒకరోజు పరలోకంలో ఒక మీటింగ్ ఏర్పడింది. రోజు ఒక పరలోకంలో మీటింగ్ అయిపోయింది. తండ్రి సింహాసనం ఏర్పడింది. తండ్రి సింహాసనం తప్పై పోతున్నారు. ఇలా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. దీనికోసం తీర్పు కోసం వస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు నా వంతు వచ్చింది. యేసు రత్నం వంతు వచ్చింది. తర్వాత వచ్చిందండి యేసు రత్నం గారు వంతు వచ్చింది. యేసు రత్నం గారు వచ్చారు, నిలబడ్డారు కదా. చెప్పయ్యా యేసు రత్నం గారు, ఏంటి నీ కదా? ఏముందయ్యా నీ తెలియదు ఏముంది? ఆ పుట్టినప్పటి నుండి చచ్చదాకా నీకు అది తెలుసయ్యా. అది అక్కడ ఏ మనిషి ఎంతగా మంచిగా బ్రతకాలనుకున్నా కూడా, ఎంత నీతిగా బ్రతకాలనుకున్నా కూడా నా వల్ల కాలేదా, నా వల్ల కాలేదయ్యా. అప్పుడు ఈయన యోసేపు రాగానే సత్యం గారు నిలబడ్డాడు. ఏ సత్యం గారండి చూడండి, ఆయన పలానా రోజు ఇది అన్నారు, పలానా రోజు భార్యని ఇస్తా అన్నారు, పలానా రోజు శాస్త్రీయం ఇస్తున్నాడు, పలానా రోజు తోటి విశ్వాసం ఇస్తున్నాడు, పలానా రోజుకి ఈ పని చేశాడు. ఓ ఇన్ని పెద్ద లిస్ట్ చేశాడు. ఎవడు? సత్యం గారు. ఏమయ్యా సత్యం గారు అన్నావా? అన్నేనంటుకుంటున్నాడు, దిమ్మ చూపిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఏముంది ప్రభు? అన్ని చేసి హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అన్ని చేసి ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా. పాపనే. మరి ఇప్పుడు పాపకునే శిక్ష ఏంటి? మరణమే. హల్లెలూయా. ఇప్పుడు నేను మరణముకు వధింపబడిన వాడమే అన్నప్పుడు అప్పుడు ఒక గొర్రె పిల్ల ఆయన హల్లెలూయా. అప్పుడు వచ్చింది ఇవన్నీ సత్యమే, సైతం గారు చెప్పింది సత్యమే, నేను ఒప్పుకుంది సత్యం, అన్నీ సత్యమే. కానీ అప్పుడు ఇతని బదులుగా యేసయ్య అన్నాడు, అయ్యా ఇతడు పాపే కదా, ఇతడు పాపమ, నేనెవరు? పరిశుద్ధుడు. నేను మరణించాల్సిన అవసరం లేదు కదా, అవసరం లేదు. కానీ ఈయనకు బదులుగా నేను మరణించాను కనుక ఆయన పాపాలన్నీ ఈ క్రీస్తు రక్తం చేత కడగబడింది, కొట్టివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ స్థానంలోకి యేసు వెళ్ళిపోయాడు. యేసు తన నిలబెట్టి పెట్టగానే అప్పుడు యేసును బట్టి తండ్రి నిన్ను ప్రేమించి తన ఇంట్లో చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఈ నామములపై ఏ నామమున రక్షణ లేదు. స్తోత్రం కలుగాక. నేను యేసయ్యను, నేనే మార్గము, స్తోత్రం కలుగాక. నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవం, స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు యేసు అంటున్నాడు, ఆయన దుర్నీతిపరుడే, ఆయన పాపియే, ఆయన దోషే, కానీ నేనెవరు?
ఏ పాపమైన పరిశుద్ధుడు. హల్లెలూయా. నేను నీతిని ప్రేమించాలి, ఆయన దుర్నీతిని ప్రేమించవచ్చు. ఆయన పాపిలో ప్రధాన పాపి కావచ్చు, కానీ నేనెవరు? పరిశుద్ధుడు. స్తోత్రం కలుగాక. నేను నీతిమంతుడు, నేను మరణించిన అవసరం నాకు లేదు, కానీ స్తోత్రం నాకు ఆయన కోసం నేను మరణిస్తున్నాను. ఆయన పాపదోషాలన్నీ కొడుతున్న వేళ నేను చెల్లించాను కనుక ఇదిగో ఆయన పాపదోషాలను కొడుతున్నాను. అవన్నీ కలగబడింది. హల్లెలూయా. అందుకే వారు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారు ఏ శిక్ష ఇది లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీకున్న నీ మీద ఉన్న శిక్ష, నీ మీద ఉన్న నేరము, నీ మీద ఉన్న సమస్య తొలగిపోయినది దేని బట్టి? ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీతిమంతులారా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా నీతిమంతులమా? కాదు, కానీ ఎట్లా నీతిమంతులమయ్యాము? యేసు యొక్క శిలువ మరణం ద్వారా మనకు ఆ శిలువ మరణం మనం ఆమోదించడం ద్వారా మనం ఏమవుతున్నాము? నీతిమంతులం. హల్లెలూయా. ఇప్పుడు ఈ విధంగా ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడి, క్రీస్తు శిలువ మరణం ద్వారా విమోచింపబడి, క్రీస్తు రక్తం చేత ఎవరైతే కడగబడ్డారో ఇప్పుడు మీరు అందరూ ఏమయ్యారు? నీతిమంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. హల్లెలూయా. అంటే నేను నీతిమంతుడు కాదు, ఒప్పుకోలేదా? ఏమన్నాడు? నా నీతికి ఆధారమగు దేవుడు. నిజంగా నేనైతే నీతిమంతుడు కాదు, నేను పాపిని. అందుకే అరే 51 చెప్తున్నాను కదా, నా పాపము నన్ను బావుగా అడుగుము. నేను పాపంలోనే పుట్టినవాడు, నా తల్లి నాకు పాపంలోనే గర్భం ధరించినాను కదా. దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే నేనైతే నీతిమంతుడిని కాదు, దేవుడే నీతిమంతుడు. కనుక ఆ నీతిమంతుడైన దేవుడు నన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయన అనీతిమంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ఫస్ట్ మనం ఏం చేయబడాలి? నీతిమంతులుగా మార్చబడాలి. స్తోత్రం కనుక. హల్లెలూయా. ఆ నీతిమంతులుగా మార్చబడిన వాడు నీతిని ప్రేమిస్తాడు తప్ప అబద్ధం ప్రేమించలేడు. స్తోత్రం కనుక. హల్లెలూయా. ఒకవేళ నిజంగా నీ స్తోత్రం క్రీస్తు రక్తం చేత కడగబడినట్లయితే, క్రీస్తు శిలువ మరణం ద్వారా విమోచించబడి క్రీస్తు రక్తం చేత కడగబడితే నువ్వు నీతిని ప్రేమిస్తావు. హల్లెలూయా. ఒకవేళ దుర్నీతిని ముందు నిలబడినా యేసు యొక్క శిలువ మరణం నీ కళ్ళ ముందు కనబడుతుంది. ఓ దుర్నీతి పడిన మానవుడా, ఇదిగో నేను నీతిమంతుడిగా చేయడానికి యేసు నీ కొరకు మరణించాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నీతిని ప్రేమించాడు కనుక దుర్నీతి ఎంత ఆయన ఎదిరించినా కూడా ఆయన దుర్నీతికి లోబడలేదు, నీతిని ప్రేమిస్తున్నాడు. నిజంగా సంగమా, ఈరోజు మనం నిజంగా నీతిని ప్రేమిస్తున్నామా? మనుషులు ఏమనుకుంటారనో, లేకుంటే లోకం ఏమనుకుంటారనో, లేకుంటే ఎవరో ఏమనుకుంటారనో మనం దుర్నీతికి లొంగిపోతున్నాము, మనం దుర్నీతికి బానిసైపోతున్నాం. కానీ నా ప్రాణమే పోయినా, నా లోకమే నన్ను ఎదిరించినా ఏదైనా పర్వాలేదు, నా భార్యతో అయినా, నా సంఘంతో అయినా, సేవకులతో అయినా, తోటి విశ్వాసంతో అయినా నేను నీతిని నిర్వహించాలి. హల్లెలూయా. నీతిగా మాట్లాడితే, నీతిగా ప్రవర్తిస్తే, నీతిగా జీవిస్తే నీకు దొరికేదేంటి? హల్లెలూయా. మీరు ఎవరైనా చదువుకోండి, ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు నీతిగా జీవించిన ఏ ఒక్కరికి పూలదండ దొరకలేదండి. శ్రమ దొరికింది, నింద దొరికింది, అవమానం దొరికింది. నిజంగా చెప్పాలంటే నీతిగా ఇప్పుడు యోసేపు పాపం చేస్తుంటే కుటుంబం నాశనమైతే కదండి. ఇప్పుడు ఏదో ఒక రోజు పాపం పట్టబడేది, ఎవరో దాచుకుంటుంది, ఎవరో దాచుకుంటారు. అప్పుడు యోసేపు బ్రతుకు నాశనమా? తర్వాత ఈమె బ్రతుకు నాశనమా? ఆయన పిల్లల భవిష్యత్తు నాశనమా? తర్వాత భర్త భవిష్యత్తు? ఈ ఒక్క పాపం ద్వారా ఈయన కుటుంబమే, ఈయన బ్రతికి అందరి నాశనం అయ్యేది. కానీ ఇప్పుడు నీతిగా బ్రతికినందుకు ఏం దొరికింది? చెరసలు దొరికింది, శ్రమలు దొరికినాయి. అయినా పర్వాలేదు, ఇంకా సరే ఈ పాపము చేయుటంగా అంటే దాచిపోవడం లేదు. నీతి కోసం, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు. హల్లెలూయా. నీతి నిమిత్తం మనం ఏం చేయబడతామంట? హింసింపబడిన ధన్యులు. ఎవరి పర్వతరాజు? ఆడబడ్డమే కాదు, తప్పడమే కాదు, ఎవరిది? నీతిగా బ్రతుకుతూ హింసింపబడుతున్న నీకే పరలోకం. నీతి నిమిత్తం హింసింపబడేవారు యేసుక్రీస్తే కొండ మీద ప్రసంగంలో స్వతంగా 3 రాత్రులు 3 పగలు ప్రసంగం చేసిన ప్రసంగంలో చెప్పిన మాట అది. నీతి నిమిత్తము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు.
హల్లెలూయా. నీతి కొరకు ఆకలి డబ్బులు డబ్బులు గలవారు గలవారు వారు తృప్తిపరచబడుతుంది. హల్లెలూయా. ఈ విధంగా చూస్తే నీతిని జరిగించినందుకు, నీతిగా వ్యవహరించినందుకు యోసేపు దొరికింది. అయినప్పటికీ తగిన సమయమందు దేవుడు యోసేపుని ఇచ్చాడు. తగిన సమయమందు తండ్రి కుమారుడు మృతులను తిరిగి లేపి అన్ని నామముల కంటెను, అన్ని ప్రభుత్వముల కంటెను ఆయన హెచ్చరించే తండ్రి కొడిపార్శ్వమున ఆయనను కూర్చుండబెట్టాను. స్తోత్రం. సమస్తం ఆయన పాదముల కింద ఉన్నవంట. స్తోత్రం కనుక హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీతిగా వ్యవహరించినందుకు అందరూ శత్రువులు అవుతున్నావు. సత్యంగా మాత్రం అందరూ శత్రువులు అవుతారు. హల్లెలూయా. అయినా పర్వాలేదు, మనం నీతిని ప్రేమించకపోతే ఎవరు శత్రువులు అవుతున్నారు? దేవుడు శత్రువులు అవుతున్నారు. మనం దేవుడికి విరోధమైన పాపం చేస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మన నీతిని ప్రేమించుకుని మనం ఏం చేస్తున్నాము? దుర్నీతిని ప్రేమిస్తున్నాము, అబద్ధమైన వాటిని ప్రేమిస్తున్నాము, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాము, అబద్ధమైన వాటిని మనం వెతుకుతున్నాము. కానీ ఇప్పుడు మన జీవితంలో మనం దేని ప్రేమించాలి? ప్రేమించాలి. అంటే మన బ్రతుకులో ఎక్కడ ఏం జరిగినా అది నష్టమైన లాభమైన దేని ప్రేమించాలి? మనము నీతిని ప్రేమించి జరిగించు ప్రతివాడు స్తోత్రం కనుగాక. హల్లెలూయా. మన నీతినే జరిగించాలి. మన నీతిని జరిగిస్తే స్తోత్రం కనుగాక. అది నిజంగా మన నీతిమంతులం కాదు, నీతిని జరిగించలేము. కానీ నీతిమంతులని యేసు మన జీవితంలోకి అంగీకరిస్తే ఆ మనలోకి వచ్చిన నీతిమంతులని యేసు మన నీతిమంతులుగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడిన వాడు భక్తి చెయ్యాలి. అప్పుడు దేనికి భక్తి చేయాలి? అయ్యా దుర్నీతి పడగాను నీతిమంతులుగా చేసిన యేసయ్యా అని వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతిమంతుడు బ్రతకడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఏం కాలేదండి? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. స్తోత్రం కనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆ నీతిమంతునికి ఏమొస్తుందంట? ఓర్పు అని వస్తాడు, సహనం అనేది వస్తాయి. అంతే మాత్రమే కాదు, ప్రేమ కూడా వస్తాయి. అంటే ప్రేమిస్తున్నాడు, హింసించిన వారిని కూడా ప్రేమించే మనసు ఎవరికి వచ్చింది? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే యోసేపు రాజైన తర్వాత ఈమెను చుక్కలు చూపించవచ్చు, చూపించడం వాక్యమే తెలియదు. కానీ ఏమైనా చేయగలడు? ఇప్పుడు అధికారంలోకి యోసేపు వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎవరైనా ఏమైనా చేయగలడు? అని చేస్తున్నాడా? తండ్రి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎదగర కనుక మీరు ఏం చేయమన్నాడు? క్షమించు అంటాడు. అంటే ఎంత ప్రేమ అండి. హల్లెలూయా. అదే స్తోత్రం కనుగాక. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అది ఇప్పుడు మనందరికీ ఏం కావాలి? ఫస్ట్ మనకి ఏం కావాలి? నీతి కావాలి. ఇప్పుడు మనం ఏం చేయబడాలి? క్రీస్తు శిలువ మరణం ద్వారా విమోచింపబడి క్రీస్తు రక్తం చేత మనం చేయబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మన క్రీస్తుని బట్టి మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా తీర్చబడొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని మనం ప్రారంభిస్తాం. నిజంగా మనం నీతిమంతులం కాదు. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఆకాశమందున గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం కలుగుగాక తండ్రి ప్రభువా. ఇంతవరకు దేవా మీ సన్నిధిని, మీ ప్రసన్నతను దేవా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాట ద్వారా మహిమనందిన దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. విత్తబడిన ప్రతి మాట మా ఒక్కొక్కరి జీవితాలు ప్రభువా 30 60 100 నీరు కట్టి ఫలింప చేయమని దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. మీరు ఏ విధంగా అయితే దేవా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించారో దేవా, మేము కూడా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభువా ప్రతిదినము దేవా మేము నీతిని ప్రేమించడానికి, దుర్నీతిని భక్తిహీనతను మేము ద్వేషించినట్లుగా నీ కృపాని పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు అనుగ్రహించండి దేవా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన దేవా నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. తిమోతి వల్లే ప్రభువా నీకు స్తోత్రం. ఏమైతే ప్రభువా తండ్రి నీతిని భక్తిని దేవానికి స్తోత్రము తండ్రి ప్రభువా, విశ్వాసమును ప్రేమను సాత్వికమును దేవానికి స్తోత్రం ఓర్పును మేము సంపాదించినట్లుగా, సహనము మేము సంపాదించుకున్నట్లుగా నీ కృప మీరు మాకు అనుగ్రహించండి దేవా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. తండ్రి ఈ లోకంలో నిన్ను లోకమున్న వాటిని కాదు కానీ ప్రభువా, ఆకాశం కింద భూమి మీద సమస్తం వ్యర్థము గనుక ప్రభువా తండ్రి వ్యర్థమైన వాటిని మేము ప్రేమించకుండా, అబద్ధమైన వాటిని మేము వెతకకుండా ప్రభువా తండ్రి నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభువా. విశ్వాసమును నీతిని దేవా ప్రేమను భక్తిని మేము సంపాదించుకోవడానికి నీ కృప మీరు మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. దేవానికి స్తోత్రం. విశ్వాసం అనే దేవానికి విశ్వాసంతో మమ్మల్ని నింపమని, సత్యముతో మమ్మల్ని నింపమని దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దేవానికి స్తోత్రం తండ్రి ప్రభువా. నీ ప్రేమతో మమ్మల్ని నింపమని దేవా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా.
మా ఒక్కొక్కరి జీవితాల్లో ప్రభువా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నీ లోతైన పరిశుద్ధాత్మ కార్యమును ఇంకా బలముగా మా జీవితాలు మీరు జరిగించమని దేవా. ఇంకా మా మీద మీకు అయస్కరమైన పూర్తిగా తొలగించమని దేవా. బలహీనులు బలపరచని కృంగిన వారు లేవని తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచమని పిల్లలందరికీ ఆరోగ్యం అనుగ్రహించమని దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ చేతానికి మా జీవితంలో సమర్పిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామని ఇచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభువుని యేసుక్రీస్తుయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క నీడ సహవాసం అందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే ఈరోజు రాత్రికాల సమయమందు 7:30 గంటలకి తిరిగి లైవ్లో మనమందరము కలిసి మన ప్రభుని స్తుతిద్దాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా కరెక్ట్ 7:30 గంటలకు అందరూ తమ తమ పనులు ముగించుకొని దేవుని యొక్క సన్నిధానంలోకి మీరు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ